హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆదిత్య ద్వారా ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న సునంద ఇక చెంప పలగొట్టి బుద్ధి చెప్పిన సునంద. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆదిత్య అయితే ఆనంది బాధపడుతుంటే చూడలేక ఇక ఆనంది దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక ఆనంది, ఎందుకు అంత బాధపడుతున్నావు ఇక అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఆనంది, ఆదిత్య గారు మీరే చూస్తున్నారు కదా, ఇక అత్తయ్య గారు ఎంత చెప్పినా వినడం లేదు. నేను అందులో 18,000 తను చెప్పినట్లుగా రాశాను, కానీ 10,000గా మారడం నాకు తెలీదు ఆదిత్య గారు. ఇక అత్తయ్య గారు ఇక అలా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. దీనివల్ల ఇక నేను కంపెనీకి నష్టాన్ని కలిగిస్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఆదిత్య గారు, ఏంటి ఆదిత్య గారు మీరు కూడా నన్ను ఇక అలాగే నేను నిజంగానే అలా చేశానని అనుకుంటున్నారా అని ఆనంది ఆదిత్యని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, అమ్మ మాట్లాడుతున్నది దాంట్లో నిజమే ఉంది కదా ఆనంది, ఇక నువ్వు 10,000 రాయలేదు అంటున్నావు, కానీ అందులో 10,000 రాసినట్లు ఎలా ఉందో అర్థం కావడం లేదు. నువ్వు రాయండి అలా మనకి టెండర్ రావడం, దాంట్లో మనం ఇప్పుడు ఆ టెండర్ 10,000తో పోలిస్తే ఇక మనకి నష్టం కలిగించడం ఇదంతా నిజమే కదా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే మీ మాటల్లో నా మీద నమ్మకం లేదని అనిపిస్తుంది. నిజంగానే నేను ఇలా చేశానని మీరు అనుకున్నట్లు నాకు అనిపిస్తుంది ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, అమ్మ మాట నిజమే కదా ఆనంది, అమ్మ చెప్పింది నిజమే కదా, ఇక నువ్వు రాయడం వల్లనే కదా ఇలా జరిగింది ఇక అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడు ఆనంది, లేదా ఆదిత్య గారు నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇక నింద చేయకున్నా నా మీద నింద మోసినట్లు ఉంది. ఇప్పుడు నేను ఒక దోషిలా నిల్చున్నాను. ఇక నేను దోషి కాదని నిరూపించుకునే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. ఇక ఆ రోజైనా మీరు నిజం తెలుసుకుంటారు. మీరు కూడా నన్ను ఇక అత్తయ్య గారిలా నిజంగానే నమ్మడం లేదు ఇక అని అంటూ ఉంటుంది ఆనంది బాధపడుతూ. అప్పుడు ఆదిత్య, ఆనంది నువ్వేమీ బాధపడకు, ఇక నువ్వు ఈ తప్పు చేయలేదంటున్నావు కదా, ఖచ్చితంగా ఇక నువ్వు తప్పు చేయలేదని ఏదో ఒకరోజు తెలిసిపోతుందిలే, ఇక దాని గురించి ఇక మర్చిపో అని ఆదిత్య అయితే ఆనందికి ధైర్యం చెప్తూ ఉంటాడు. లేదా ఆదిత్య గారు నన్ను మా అత్తయ్య నమ్మడం లేదు, అటుపక్క మీరు కూడా నమ్మడం లేదు, అలాంటిది మీరు నమ్మని దానికి నేను దోషిగా నిల్చుంటున్నాను కాబట్టి నేను నిర్దోషి ఏ రోజైనా నిరూపించుకోవాలి. త్వరలో నేను నిర్దోషి అని నిరూపించి ఇక అత్తయ్యకి నిజం తెలిసేలా చేయాలి, దాని గురించే ఆలోచిస్తున్నాను ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. సరే ఆనంది, ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి ఇక పడుకో అని ఇక ఆనందికి చెప్తాడు. అప్పుడే ఇక ఆదిత్య ఆనంది పడుకోవడం చూసి ఆదిత్య బయటకు వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, నిజంగానే అమ్మ ఆనందిని అనుమానిస్తుంది, కానీ ఆనంది మాత్రం ఇక ఆఫీస్ కోసం ఎంతగానో చేసింది, ఇక అన్నిట్లోనూ ఇక మన కంపెనీకి మేలు జరిగేలానే చేసింది, కానీ ఆనంది ఏ రోజు తప్పు చేయలేదు. కానీ ఈరోజు మాత్రం ఇక టెండర్ విషయంలో నష్టాన్ని కలిగించిందని అమ్మ అనుకుంటుంది, కానీ దాంట్లో నిజమేంతో అబద్ధమేంతో తెలియడం లేదు. ఆనంది మాత్రం నేను అలా రాయలేదు, అత్తయ్య గారు చెప్పినట్లే రాశాను, కానీ ఇలా ఎలా జరిగిందో నాకు తెలియడం లేదని ఆనంది చెప్తుంది. మరి ఆనంది చెప్పడంలో నిజముంటే మరి ఇలా ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది అని ఆదిత్య, ఆనంది ఖచ్చితంగా తప్పు చేయదు, కానీ దీని వెనుక ఏదో ఉంది అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. దాని వెనుకాల ఉంది, ఎలాగైనా బయటపడాలి, ఏం చేయాలి అని ఆదిత్య ఆలోచిస్తూ కూర్చుంటాడు. అప్పుడే ఇక ఆదిత్యకి ఒకటి మాత్రం గుర్తుకు వస్తుంది. ఈరోజు ఆనంది తను రాసిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఇక ఫైల్ అయితే తీసుకువచ్చి ఆ పేపర్ అమ్మకి చూపించింది కదా, ఇక దాంట్లో
మాత్రం 18,000నే అమ్మ చెప్పినట్లు రాసింది కదా. అదేవిధంగా ఇక ఆఫీస్లో ఇక వర్కర్లకి ఇచ్చిన ఆ పేపర్ ద్వారా కూడా ఇక ఆ పేపర్ తీసుకువచ్చి తెలుసుకోవాలి. ఆ పేపర్ ద్వారానైనా నిజం తెలుస్తుందేమో. ఇక అందులో ఉన్న రైటింగ్కి దీంట్లో ఉన్న రైటింగ్కి తేడా ఉంటుంది కదా. దాని ద్వారానైనా ఆనంది ఇక నిర్దోషి అని నిరూపించవచ్చు. ఇది ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇంకా అప్పుడే ఆదిత్యకి ఇక అక్కడ ఉన్న ఇక స్టాఫ్ అతను గుర్తుకు వస్తాడు. వెంటనే అతనికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక అతనైతే ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు, ఏమైనా పనా అని ఇక స్టాఫ్ అతనైతే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆదిత్య అయితే నాకు ఒక పని చేసి పెడతారా అని అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే ఆ రోజు టెండర్ రావడానికి మేము ఇచ్చిన అప్లికేషన్ లెటర్ ఉంది కదా, ఇక ఆ లెటర్ ఒక్కసారి మాకు ఇస్తారా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడు స్టాఫ్ అతను ఇవ్వలేం సార్, ఇక అది కండక్ట్ చేశాం కదా, ఇవ్వకూడదని తెలుసు కదా అని ఇక స్టాఫ్ అతనైతే అంటూ ఉంటాడు. ప్లీజ్ దాంతో చాలా పని ఉంది, వెంటనే మీకు తిరిగిచ్చేస్తాము అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే స్టాఫ్ అతనితో. అప్పుడు స్టాఫ్ అతను సరే సార్ మీరు చెప్తున్నారు కాబట్టి వెతికితాను, వెతికాక దొరికాక నీకు ఇస్తాను అని ఇక అంటూ ఉంటాడు స్టాఫ్ అతనైతే. వెంటనే దాని గురించి ప్రయత్నించు, వెతికే ప్రయత్నం చేయి, వెంటనే నాకు అది కావాలి అని ఇక అది దొరకగానే ఫోన్ చేయి, నేనే వచ్చి తీసుకుంటాను అని ఇక స్టాఫ్ అతనికైతే ఆదిత్య చెప్తాడు. వెంటనే ఆదిత్య ఫోన్ కట్ చేయగానే ఇక స్టాఫ్ అతనైతే ఇక రోజు ఇచ్చిన అప్లికేషన్ పేపర్ని వెతుకుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న టేబుల్పై ఇక అన్ని పేపర్స్ చూస్తూ ఉండగా అది దొరకడంతో వెంటనే ఆదిత్యకి తిరిగి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఇక ఆ పేపర్ దొరికిందా అని అడుగుతూ ఉంటాడు. అందుకనే ఫోన్ చేశాను సార్, అది ఇప్పుడే దొరికింది, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేనే వచ్చి ఇచ్చేస్తాను, మీరేమీ రానవసరం లేదు అని స్టాఫ్ అతను అంటూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య అయితే నేను చెప్పిన లొకేషన్కి రండి, వెంటనే ఇక లొకేషన్ పంపుతాను అని ఇక ఆదిత్య అయితే ఫోన్లోకి లొకేషన్ పంపుతాడు. వెంటనే అక్కడికి వచ్చి ఇక ఆదిత్య వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక స్టాఫ్ అతనైతే ఆ పేపర్ తీసుకొని వచ్చి ఆదిత్య కోసం అటు ఇటు వెతుకుతూ ఉండగా ఇక అక్కడ కూర్చున్న ఆదిత్యని చూసి వెంటనే అక్కడికి వస్తాడు. ఇక సార్ మీరు ఆ రోజు ఇక అప్లికేషన్ లెటర్ ఇచ్చారు కదా టెండర్కి, ఇంకా ఇదిగో ఆ లెటర్ తీసుకోండి అని ఇక వెంటనే ఇక స్టాఫ్ అతనైతే ఆ లెటర్ ఇక ఆదిత్యకి ఇవ్వగానే ఇక ఆదిత్య ఆ లెటర్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక ఆనంది ఇక ఇంట్లో వాళ్ళంతా ఎక్కడివక్కడ పడుకున్నది చూసి ఇక ఆదిత్య ఇంట్లో ఉన్న ఆనంది చూపించిన 18,000 ఒరిజినల్ పేపర్ అది ఇక ఇప్పుడు స్టాఫ్ అతనిచ్చిన ఆ పేపర్ రెండు తీసుకొని ఇక బయటికైతే వస్తాడు. అప్పుడే ఇక ఎవరు లేని సమయం చూసి ఇక వాటి రెండింటిని పరిశీలించు చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక అందులో రైటింగ్ మాత్రం చేంజ్ ఉంటుంది. ఇక ఆనంది రాసిన రైటింగ్లో 18,000 ఉంటుంది కదా, అది ఆ రైటింగ్ ఆనంది రైటింగ్లా, ఇటు ఇది మాత్రం ఈ రైటింగ్ గురించి తెలియక ఇక ఇది ఎవరిది, ఇది ఆనంది రైటింగ్ కాదు, కానీ ఆనందికి రాసినట్లుగా అప్లికేషన్ లెటర్ టెండర్ కోసం రాశారు, ఇది ఎవరై ఉంటారు అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక అంతా ఇక ఆ 2 పేపర్లు తీసుకొని ఇంటికైతే వెళ్ళి ఇక రూమ్లో పడుకుంటాడు. ఉదయాన్నే దీని గురించి తేల్చుకోవాలి, ఈ రైటింగ్ ఇంట్లో వాళ్ళది ఎవరై ఉంటుంది అని అందరితో నేను సైన్ చేయించుకొని ఈ రైటింగ్ ద్వారా తెలుసుకోవాలి, అసలు వెనుక కారణం ఎవరో తెలుసుకోవాలి, ఆనంది ఏ తప్పు చేయదు అని ఇక ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక ఆదిత్య ఉదయం కాగానే అరుస్తూ అందరినీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ హాల్లోకి వచ్చి ఇక ఏంట్రా ఎందుకు ఇప్పుడు ఇంత అరుస్తున్నావు అని ఇక శశికాంత్ ఇక సునంద చైతన్య అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడు అందరూ ఇక ఈ పేపర్పై సైన్ చేయండి అని ఇక అనగానే అందరూ ఇక సైన్ చేస్తూ ఉంటారు. అప్పుడు జీవన కూడా చేస్తుంది. ఇక అందరి రైటింగ్లతో ఇది ఎందుకని అందరూ అడుగుతూ ఉంటే ఇది ఒక పని మీద అడిగాను, ఇక ఈ పని చేశాక మీకే నిజం తెలుస్తుంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ సైన్లు పెట్టాక ఇక తన రూమ్లోకి వెళ్ళి ఇక అందరి రైటింగ్ చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇక జీవన రైటింగ్ ఇక ఆ లెటర్ అప్లికేషన్ లెటర్లో రైటింగ్ సేమ్ ఉండడం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక జీవనది అందులో ఉన్న రైటింగ్ సేమ్ ఉంది కదా, ఇది ఈ జీవన పనేనా అని ఇక ఆదిత్య అనుకొని వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పాలి, అమ్మ ఆనందిని ఇంకా చాలా మాటలు అనేసింది,
ఆనంది ఏ తప్పు చేయకపోయినా ఒక దోషిలా నిలబడవలసి వచ్చింది. ఇక వెంటనే ఈ విషయం అమ్మకి తెలియాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఆదిత్య ఎందుకు అందరి సైన్లు తీసుకున్నాడు తెలుసుకోవాలి అని ఇక సునంద అయితే ఆదిత్య రూమ్లోకి వస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య ఆ పేపర్లని పట్టుకొని ఉంటాడు కదా, అది చూసి వీడేంటి ఇవన్నీ పేపర్లు పట్టుకొని కూర్చున్నాడు, అసలు ఏం జరిగింది వీనికి అని ఇక సునంద దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏం చేస్తున్నావు, అందరి సైన్లు ఎందుకు తీసుకున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆదిత్య ఒక విషయం తేల్చడానికి తీసుకున్నానమ్మా, అసలు ఆనంది మీరు చెప్పినట్లే 18,000 రాసింది, కానీ అందులో 10,000 రాసింది ఎవరో నిజం తెలుసుకోవడానికే ఇదంతా చేశాను అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అని సునంద అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇక ఆనంది ఈ తప్పు చేయలేదని నిరూపించడానికే ఇలా చేశాను అని అనగానే ఎందుకు సైన్ ద్వారా ఎలా తెలుస్తుంది అని అనగానే ఇక ఆనంది తప్పు చేయలేదని నిరూపించడానికి ఇక సాక్ష్యాలతో నీ ముందుకు వచ్చాను. ఇక ఈ 2 పేపర్లు చూడమ్మా, ఇక ఆనంది 18,000 పేపర్ రాసింది, ఆ తర్వాత పేపర్ ఇక 10,000ది ఉంది చూడు, ఈ 2 రైటింగ్లు చేంజ్ ఉన్నాయి కదా అని ఇక చూపిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే సునందకి. అప్పుడే సునంద అవునరా నువ్వు చెప్పినట్లే ఈ 2 రైటింగ్లు సేమ్ లేవు, వేరువేరుగా ఉన్నాయి, అంటే ఇది ఎవరు రాశారు, ఇది ఆనంది రాస్తే అని ఇక సునంద అంటూ ఉంటుంది. ఇది ఎవరు రాశారో తెలియజేయడానికే నీకు ఈ పేపర్లని తీసుకువచ్చానమ్మా, ఇక ఇందులో ఉన్న రైటింగ్ ఇక అందరి సైన్లు తీసుకున్నది కూడా ఈ రైటింగ్ కోసమే అని అనగానే మన ఇంట్లో వాళ్ళు ఇలా ఎలా చేస్తారా అని అంటూ ఉంటుంది సునంద అయితే. మన ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు చేస్తారమ్మా అని ఇక అది ఎవరు చేశారో నాకు తెలిసిపోయిందమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఎవరు చేశారు మన ఇంట్లో వాళ్ళేనా అని అంటూ ఉంటుంది. ఇక ఈ సైన్లన్నీ చూడమ్మా నీకే తెలుస్తుంది అని ఇక ఆ పేపర్ ముందు పెట్టగానే ఇక సునంద అయితే అందరు రైటింగ్ సైన్లు చూస్తుంది. ఇక జీవన చేసిన సైన్ మాత్రం ఇక ఆ రైటింగ్కు మ్యాచింగ్ అయి ఉంటుంది, అది ఇది సేమ్గా ఉండడం చూసి ఇది జీవన పనా, ఇప్పుడే ఆ జీవన అంతు తేలుస్తా అని ఇక అనుకొని వెంటనే ఇక సునంద అయితే ఆ పేపర్ ఈ పేపర్ తీసుకొని హాల్లోకి వస్తుంది. ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళంతా రమ్మని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి సునంద ఏం జరిగింది అని శశికాంత్ అంటూ ఉంటాడు. అప్పుడే చైతన్య కూడా ఏంటమ్మా ఏం జరిగింది, మళ్ళీ వదిలిని తిట్టడానికే మళ్ళీ అనుకుంటున్నావా అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే లేదురా నిజాలేంటో తెలుసుకున్నాను, ఇక ఆనంది ఇక తప్పు చేయలేదని తెలుసుకున్నాను అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. అవునరా ఈరోజు ఇక ఆనంది తప్పు చేయలేదని తెలుసుకున్నాను, అలా చేయడానికి కారణం ఎవరో కూడా తెలుసుకున్నాను, ముందుగా ఈ పేపర్లు చూడండి అని ఇక చూపిస్తుంది. వెంటనే ఇక జీవన షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ పేపర్లేంటి అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద ఏంటి జీవన నీలో కంగారు మొదలైనట్లుంది అని సునంద అంటూ ఉంటుంది. ఇక ఏంటత్తయ్య నాలో కంగారేంటి అని ఇక జీవన అంటూ ఉంటుంది. ఇక ఈరోజు ఆనందికి ఇక బాధ పెట్టేలా ఆనందిని తిట్టేలా చేసింది, ఆనందిని బ్యాడ్ చేసింది ఎవరో నాకు తెలిసిపోయింది జీవన, ఇక అది ఎవరో కాదు నువ్వే కదా, ఈ 2 పేపర్లో రైటింగ్ చూడు సేమ్గా లేదు కదా చేంజ్గా ఉంది, అంటే ఆనంది ఖచ్చితంగా 18,000 రాసింది, నేను చెప్పినట్లుగానే రాసింది, కానీ దాన్ని ఇక ఆనందిని బాధ పెట్టేలా చేసి దాన్ని మార్చి రాసింది నువ్వే కదా 10,000గా, ఇక రైటింగ్ కూడా తెలిసిపోయింది ఎవరిదో అని, ఇదంతా నువ్వు చేశావు, ఇక ఆనందిని బాధ పెట్టేలా చేశావు అని ఇక సునంద అయితే జీవన గురించి తెలుసుకొని జీవన చెంప పలగొట్టి గొంతు పట్టి ఇక నీ ఇలాంటి పనులు చేసే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు, ఇది లాస్ట్ ఛాన్స్, మరోసారి ఇలా రిపీట్ చేశావంటే నేను ఊరుకోను, ఆనంది విషయంలో తప్పు చేశావని తెలిస్తే నేను మాత్రం ఊరుకోను, ఇక ఆనందిని ఏ రోజు బాధ పెట్టకూడదు, ఆనందిని ఈరోజు నీ వల్ల నేను బాధ పెట్టాను అని ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది సునంద అయితే. ఆదిత్య ద్వారా తెలుసుకొని ఇక జీవనపై అయితే వెంటనే ఇక సునంద ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఇక నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నిజాలు తెలుసుకోకుండా నిన్ను తిట్టాను, నువ్వు ఎన్నోసార్లు మన కంపెనీ బాధ్యతలు తీసుకొని ఎన్నో చేశావు, అలాంటిది ఈరోజు నేను అదొక్క పేపర్తో నిన్ను బాధ పెట్టాను, ఇక నువ్వు తప్పు చేశావని నీ వల్ల
ఈరోజు నష్టం కలిగిందని ఇదంతా ఇక నేను నిజమే అనుకున్నాను, ఇక నన్ను క్షమించమ్మా అని సునంద అయితే ఇక ఆనందిని ఇక క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఈ విధంగానైతే ఆదిత్య ద్వారా ఇక జీవనే ఇదంతా చేసిందన్న నిజమైతే తెలుసుకుంటుంది సునంద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.